Welcome to Hello Kiran Nandyal YouTube channel. So in this video, we are discussing HTML div, HTML classes and HTML ID. So this is the HTML class 4. If you want to watch the HTML class 1, 2 and 3, so you can go and check in our playlist. So coming to this video, so the first topic is HTML div. So first of all, what is the div? So div is an element. So div element is used as a container for other HTML elements. So for example, if you want to take in as 2 or 3 elements in one group, so you can take in as div as a container. See the example here. So for example, I taken as here paragraph element, and one more taken as a h2 element. So these two elements enter in div section. So this is also div element. So here I taken as class container. So ఇప్పుడు మనకు paragraph element and h2 element వచ్చేసి మనకు div అనే ఎలిమెంట్ లో ఉన్నాయి. సో అందుకు మనం ఇది వచ్చేసి మనం గ్రూప్ ఎలిమెంట్ లాగా తీసుకోవచ్చు, ఆర్ఎస్ యూజ్డ్ యాజ్ ఏ కంటైనర్. సో HTML div element is by default a block element. So what is the block element means? It takes all available width and comes with line breaks before and after. I taken as here div. సో మనకు div అనేది సెంటర్ అవ్వాలన్నప్పుడు సో మనము మార్జిన్ వచ్చేసి ఆటో తీసుకున్నాము. సో వీటితో వచ్చేసి మనం 300 పిక్చర్ ఇచ్చాం. సో వన్స్ మనము దీని బార్డర్ ఇచ్చామనుకోండి, మనకు క్లియర్గా విజిబుల్ అవుతుంది. See here. సో మన టెక్స్ట్ వచ్చేసి సెంటర్కి వచ్చేసింది. ఈ బ్లాక్ ఎలిమెంట్ ఏంటంటే ఆటోమేటిక్గా విడ్త్ తీసుకుంటుంది. సో అవైలబుల్ విడ్త్ ఏదైతే ఉందో అవైలబుల్ విడ్త్ తీసుకుంటుంది. సో లైన్ బ్రేక్ కూడా అవైలబుల్గా తీసుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ డివ్స్ మనము ఒక 2-3 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ, సో ఇది మనం కంటైనర్ లాగా యూజ్ చేస్తున్నప్పుడు, సో ఇక్కడ ఇందులో నేను, సో ఇక్కడ చూడండి 1, 2, 3 అని ఉంది. సో ఇక్కడ మనకు ఈ 3 డివ్స్ వచ్చేసి మనకు సైడ్ బై సైడ్ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఇక్కడ మనము కంటైనర్, సో కంటైనర్కి మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ విడ్త్ వచ్చేసి 100% తీసుకుంటున్నాను. సో ఓవర్ఫ్లో ఆటో. సో నెక్స్ట్ మనం డ్యూ తీసుకోవాలి కాబట్టి డ్యూ తీసుకుంటున్నాను. సో విడ్త్ వచ్చేసి నేను 33% తీసుకుంటున్నాను. సో ఈచ్ వన్ తీసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ మనకు డ్యూ అనేది సేమ్ కాబట్టి, సో సెక్షన్స్ మనము డివ్ అనేది సింగిల్ తీసుకొని, సో సింగిల్ దానికి మనం విడ్త్ అనేది కామన్ ఇస్తున్నాం అనమాట. అర్థమయ్యేదా? సో 1, 2, 3. సో ఇక్కడ మనకు సెక్షన్స్ అనేవి 1, 2, 3 ఉన్నాయి. సో మనం డిఫరెంట్ కలర్స్ రావాలన్నప్పుడు సో మనం ఏం చేస్తామంటే, సో ఇక్కడ మనం క్లాస్ అనేది తీసుకోవచ్చు. 1, 2, 3. ఓకే. సో ఇక్కడ మనకు 1, సో 1 వచ్చేసి బ్లూ అయింది. సో నెక్స్ట్ సేమ్ మనకి ఇక్కడ 2. సో విడ్త్ 33% తీసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ 3. విడ్త్ 33% తీసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, సో 3 కలర్స్ వచ్చాయి, 1, 2, 3. సో ఈ 3ని నేను సైడ్ బై సైడ్ అరేంజ్ చేయాలి. సో అలాంటప్పుడు మనము ఇక్కడ మనము ఫ్లోట్, ఫ్లెక్స్ అండ్ ఇన్లైన్ బ్లాక్, గ్రిడ్, సో ఈ 4 కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనము ఇక్కడ ఉన్న డివ్స్ని సైడ్ బై సైడ్ అరేంజ్ చేస్తాం, మీన్స్ హారిజాంటల్గా అరేంజ్ చేస్తాం.
సో ఇక్కడ నేను ప్రతిదానికి ఫ్లోట్ అని తీసుకోకుండా జస్ట్ డైరెక్ట్గా మనం డ్యూ అని తీసుకొని డైరెక్ట్ ఫ్లోట్ ఇచ్చేసాను. సో 3 అనేది సైడ్ బై సైడ్ అరేంజ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్. సో ఫ్లెక్స్ కూడా సేమ్ ఫ్లోట్ మనం తీసుకున్నప్పుడు ఫ్లెక్స్ యూజ్ చేసుకోవచ్చు, సేమ్ రిజల్ట్. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఫ్లెక్స్ కూడా మనము తీసుకోలేదు అన్నప్పుడు జస్ట్ ఇన్లైన్ బ్లాక్, రైట్. సో సైడ్ బై సైడ్ అరేంజ్ అయింది. సో నెక్స్ట్ గ్రిడ్. సో గ్రిడ్ అనేది మనము ఎక్కడ తీసుకుంటున్నాం, ఎయిట్ కాలమ్స్, 33%, 33%, 33%. ఈ విడ్త్ తీసేయండి ఇక్కడ. సో అప్పుడు మనకి ఇక్కడ కవర్ అవుతుంది, రైట్. సో ఇది కాన్సెప్ట్. మనకు సైడ్ బై సైడ్ అరేంజ్ చేయడానికి మనం ఫస్ట్ ఫ్లోట్ యూజ్ చేసాం, నెక్స్ట్ ఫ్లెక్స్ యూజ్ చేసాం, తర్వాత ఇన్లైన్ బ్లాక్ యూజ్ చేసాం, తర్వాత గ్రిడ్ అనేది యూజ్ చేసాం. సో వీటన్నిటిని మనం సిఎస్ఎస్ క్లాస్లో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాస్. ద HTML క్లాస్ అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ క్లాస్ ఫర్ అన్ HTML ఎలిమెంట్. సో టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హియర్ డ్యూ క్లాస్ నేమ్ ఈజ్ 1. సో మనం క్లాస్ను రిప్రజెంట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో డాట్ అనేది తీసుకోవాలి, .1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ 100 పిక్సెల్, విడ్త్ 200 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, హైట్ వచ్చేసి 100 పిక్సెల్ తీసుకున్నాము. సో విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్ తీసుకున్నాము. సో ఇన్ కేస్ మనం మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ కెన్ షేర్ ద సేమ్ క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 డ్యూస్ తీసుకున్నాను. సో క్లాస్ నేమ్ వచ్చేసి సేమ్ ఇచ్చాను. సో లాస్ట్ వన్కి వచ్చేసి నేను డిఫరెంట్గా 1 and 2 రెండు తీసుకున్నాను. సో ఇక్కడ నేను డ్యూస్ 1, 2, 3. సో ఇక్కడ మనకు డ్యూ అనేది బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి సో 1, 2, 3 అనేది మనకు వర్టికల్గా డిస్ప్లే అయింది. సో ఇక్కడ నేను సెకండ్ వచ్చేసి 2, సేమ్ ఇక్కడ హైట్ ఇస్తున్నాను, విడ్త్ ఇస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక్కటి చేంజ్ చేస్తున్నాను, రైట్, బ్లాక్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. ఓకే. సో ఇన్ కేస్ మనం ఏంటంటే ఫస్ట్ 2 డ్యూలకు వచ్చేసి క్లాస్ నేమ్ వచ్చేసి సేమ్. సో క్లాస్ నేమ్ 1. సో 1కి సేమ్ ఉంది కాబట్టి సో టోటల్గా అప్లై అయింది. సో సెకండ్ వచ్చేసి మనము క్లాస్ నేమ్ 1 ఇచ్చాము, 2 ఇచ్చాము. సో 1 అనేది మనం ఇక్కడ 2 అనేది ఇవ్వకుంటే సో క్లాస్ నేమ్ సేమ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 1 అప్లై అవుతుంది, చూడండి. సో ఎప్పుడైతే మనము క్లాస్ 2 ఇచ్చామో అప్పుడు ఈ క్లాస్ అనేది డిఫరెంట్ నేమ్ ఉంది అనమాట. సో అందుకు మనకి ఇక్కడ 2 అనేది క్లాస్ నేమ్గా తీసుకున్నాం అనమాట. సో 2 అనేది మనం స్పెసిఫిక్గా ఇచ్చాం కాబట్టి సో క్లాస్ నేమ్ వచ్చేసి 2 తీసుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐడి అట్రిబ్యూట్. ద HTML ఐడి అట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ యూనిక్ ఐడి ఫర్ అన్ HTML ఎలిమెంట్. సో మనకు ఐడి అనేది ఒకటే ఉంటుంది. ఇక్కడ మనకు క్లాస్లో మల్టిపుల్ క్లాసెస్ ఏమో ఇచ్చాం కదా. సో ఐడి అనేది మనకు ఒకటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఈ క్లాస్ నేమ్ బదులు మనం ఐడి అని తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్. రైట్. సో మనం ఐడిని రిప్రజెంట్ చేసేటప్పుడు హ్యాష్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ చూడండి, సో 1, 2, 3. సో ఇన్ కేస్ మనం ఇక్కడ ఐడి 2 అని ఇచ్చాము ఇక్కడ, బట్ సో మనం ఇక్కడ ఐడి వచ్చేసి మనము యూనిక్ అని చెప్పాం కదా. సో ఐడి అనేది ఒకటే నేమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము ఐడి 1, 2 అని ఉంది, బట్ ఇక్కడ మనకు 2 అని ఇచ్చాము, తీసుకోలేదు. బట్ ఇంతకుముందు క్లాస్లో
2 అనే క్లాస్ నేను తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యూ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 1 ఎలిమెంట్ విత్ ద సేమ్ ఐడి ఇన్ అన్ HTML డాక్యుమెంట్. సో మనకు HTML డాక్యుమెంట్లో ఐడితో ఒకే నేమ్ ఉండాలి. సో క్లాస్కి వచ్చేసి మనం మల్టిపుల్ నేమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి HTML బుక్ మార్క్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము HTML బుక్ మార్క్స్ విత్ ఐడి అండ్ లింక్స్తో మనం ఒక టాపిక్ చేసాము. HTML క్లాస్ 3లో ఈ కాన్సెప్ట్ అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఈ వీడియో మీకు యూజ్ అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.